వాగు మధ్యలో అంటారు వాగు వెళ్తుంది. ఉన్నారా నీళ్ళు మాత్రం ఫండి అయింది. అదే చూడు ఎలాంటి totally changed since when I started documenting my life. అండ్ మనం నిజ జీవితంలో చేయలేనివన్నీ డాక్యుమెంటింగ్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సినిమా చూసినప్పుడు మంచి మంచి లొకేషన్స్లో ట్రిప్స్ వెళ్ళి దాన్ని మనం దానిలాగా సినిమాటిక్గా మంచి ఫీల్తో మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి దాన్ని ఒక మెమరీగా రికార్డ్ చేసుకొని ఎంచుకుని చేయాలనిపిస్తుంది. బట్ నిజ జీవితంలోకి వచ్చేసరికి దాన్ని మనం అచీవ్ చేయలేము. ఎందుకంటే బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ వీ డోంట్ హ్యావ్ మనీ అండ్ వీ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఎవ్రీ టైమ్ అరౌండ్ అస్. బట్ ఇన్ని హండ్రెడ్స్ దాటుకుని కూడా మనం ఒక రోజు ప్లాన్ చేసుకుని ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. అండ్ నాకు ఆ రోజు వచ్చింది. అండ్ మన లైఫ్ని మనం సినిమాలా డిజైన్ చేసుకోవాలంటే ద బిగ్గెస్ట్ ఫియర్ ఈస్ అబౌట్ జడ్జింగ్. అంటే మన లైఫ్ని మనం సినిమాటిక్గా సినిమాలో చూపించినట్టు ఉండాలని మనకే ఉంటుంది కదా. అలా చేసి దాన్ని ఎక్కడైనా అప్లోడ్ చేస్తే మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా అనే విషయాలు మనల్ని చాలా కిల్ చేస్తుంది. అండ్ వీ స్ట్రక్ ఇన్ దట్ ప్లేస్ బై ఓవర్ థింకింగ్ అబౌట్ దట్ వన్. అండ్ వన్స్ యూ లీవ్ ద ఫియర్ దెన్ అంతకుముందు మేము చాలా ప్లాన్స్ వేసాము. అంటే వారణాసి వెళ్దామని అనుకున్నాము, లేకపోతే గోవా అనుకున్నాము. బట్ నన్ ఆఫ్ దెమ్ వేర్ వర్క్. ఎందుకంటే నాకు కుదిరినప్పుడు మా ఫ్రెండ్కి కుదిరేది కాదు. టైం అంతా ల్యాగ్ అయిపోయింది. బట్ అట్ లాస్ట్ కనీసం దగ్గరలో అయినా ఒకసారి వెళ్ళి ఏదైనా విజిట్ చేసి వద్దాం. ఇది మేము రెగ్యులర్గా వెళ్ళే ప్లేసే. బట్ అక్కడ ఎంత ఉందని మాకు అసలు తెలియదు. వాట్ హ్యాపెండ్ ఈజ్ యాక్చువల్లీ వీ మిస్డ్ ద వే. మేము వెళ్ళాల్సిన దారి మర్చిపోయి వేరే రూట్కి వెళ్ళిపోయాము. ఆ దారిలో మాకు అసలు మైండ్ బ్లోయింగ్ కొండలు, డిఫరెంట్ ఫార్మ్ ల్యాండ్స్, డిఫరెంట్ ట్రైబ్స్, ఆల్మోస్ట్ చాలా థ్రిల్ అయ్యాం అనమాట. ఇంత దగ్గరలో అంత ఉందని అసలు మాకు తెలియదు. అదేంటంటే మేము వెళ్ళింది జంగారెడ్డిగూడెం దగ్గరలోని గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్ళాము. అక్కడికి మేము చాలాసార్లు వెళ్తూనే ఉంటాం. బట్ ఈ ప్లేసెస్ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు దారి తప్పామని చెప్పాను కదా. ఆ దారి తప్పిన తర్వాత కూడా మాకు ఎగ్జాక్ట్ దారి తెలీదు. ఇంకా వాళ్ళని అడుగుతూ అడుగులోంచి రావడం మొదలుపెట్టాము. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ థ్రిల్డ్. ఎందుకంటే అడుగులోంచి ఎప్పుడు వెళ్ళలేదు. బేసిక్గా అది రోడ్డు కూడా కాదు, జస్ట్ కాలినడక అనమాట. ఈ ట్రైబల్ పీపుల్ వీళ్ళంతా కాలినడకని తిరుగుతారు కదా అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి కానీ ఇలాగ వెళ్ళినప్పుడు. ఆ ప్లేస్ అనమాట అవన్నీ. ఆ ప్లేస్లో వాగులు, ఇంకా పెద్ద చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. దెన్ ఐ వాజ్ సో థ్రిల్డ్. అసలు ఇంత పక్కన ఇంత మంచి లొకేషన్ ఉందని మేమైతే ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ వాజ్ టూ లేట్. మేము ఆల్మోస్ట్ మా ప్లాన్ అంతా 9 కల్లా అక్కడ ఉండాలి. గుడికి వెళ్ళి వచ్చి 11 ఆ టైం కల్లా వంట మొదలు పెట్టుకుని 1:30, 1 కల్లా వంట ఫినిష్ చేసుకుని తినేసి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేద్దాం అనుకునే ప్లాన్లోనే వెళ్ళాము. బట్ మా ప్లాన్ అంతా ఉల్టా అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా
అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 1 o'clock అయింది. పేపర్ కావాలి మనకి. అమ్మా బాహుబలిలో కట్లు ఎరుగుతున్నట్టు ఎరుగుతాం కదరా నీ. అది పెట్టు. అరే మామ రాత్రి 1 గంట అయినా తినేయాల్సిందేగా. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే అక్కడ ఉన్న లొకేషన్స్ని ఆ ఫ్రెష్ ఎయిర్ని ఫీల్ అవుతాం. బట్ అది ఎన్నో రోజులు గుర్తుండదు మనకి. మన వర్క్ ఫ్లోలో పడిపోయి మర్చిపోతాం. కొన్ని రోజుల తర్వాత ఎప్పటికో మనకి గుర్తొస్తుంది. ఆ ఫోటోలు ఏమన్నా ఉన్నా కానీ లేకపోతే చిన్న చిన్న వీడియో బైట్స్ ఏమైనా ఉన్నా కానీ అప్పుడు గుర్తొస్తే మనకి ఏమైనా ఇమాజినేషన్ పవర్ ఉంటే మనకి అలా మళ్ళీ రీకాల్ చేసుకుంటాం. ఆ రోడ్ మిస్ అయిపోయి మేము దారి తప్పడమే మాకు ప్లస్ పాయింట్ అయింది. We were so lucky to explore those things. అరే ఏం వద్దురా అని చెప్పాను కదరా. బట్ అప్పటికి పచ్చిమిరపకాయలు గట్టిగా వేసారు రా. వద్దురా అన్న. ఇంకేం చేయలేం కానీ ఇప్పుడా ఏమవుతుందా నెయ్యి వేసుకోవచ్చు పైన లైట్గా టచ్ కొంచెం